హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్స్టెంట్గా అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలని వీడియో డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటిదంటే ఇన్స్టెంట్గా అకౌంట్ ఎలా రావడం మాత్రమే. జీరో అకౌంట్ అయితే ఇది అస్సలే కాదు. ఇందులో వచ్చేసరికి మనమైతే ఒక లిమిటెడ్ మనీ అయితే మనమైతే ఎప్పుడైతే మెయింటైన్ చేయాలి, ఆ అమౌంట్ ఎంత అని చెప్పేసి నేను వీడియో మధ్యలో అయితే మీకైతే చెప్తాను, ఎంత మెయింటైన్ చేయాలి మనమైతే మంత్లీ అకౌంట్లో అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలని మన దగ్గర ఉండాల్సిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఈ రెండు మన దగ్గరకు ఉండాలి. నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఒక వైట్ పేపర్ మీద మన సిగ్నేచర్ అయి ఉండాలి. ఇవి మ్యాండేటరీ గైస్. ఇవన్నీ అయితే పక్కా మ్యాండేటరీగా మన దగ్గర అయితే ఇవి ఉండాలి. ఇవి ఉంటే మనమైతే జస్ట్ 5 మినిట్స్లో ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్స్టెంట్గా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 10 or 15 డేస్కి మన ఇంటికి చెక్ బుక్, పాస్బుక్, డెబిట్ కార్డ్ ఇవన్నీ ఒక పార్సల్ అయితే మన ఇంటికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఫుల్ కేవైసీ కోసం మనమైతే ఎలాంటి బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అతనే మన ఇంటికి వచ్చి డోర్ స్టెప్లోకి వెళ్ళి వచ్చి మరి సిగ్నేచర్స్ అండ్ ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్తాడు. మరీ కావాలనుకుంటే ఫోన్లోనే ఫుల్ కేవైసీ అయితే మనదైతే చేస్తాడు. ఇంతే గైస్, ఇంతకు మించి అయితే ఈ అకౌంట్ కోసం మ్యాండేట్ అయితే ఏం కావు. ఈ అకౌంట్ వచ్చేసరికి చాలా మందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అకౌంట్ లేని వాళ్ళైతే ఇన్స్టెంట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఇది వచ్చేసరికి బెస్ట్ ఆప్షన్ చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా? అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రోకరేజ్ అయినటువంటి అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే మీకు స్టాక్ మార్కెట్లో సరైన నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయకండి. ముందుగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ సరైన అనుభవం లేని వారు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిది, అది కూడా తక్కువ అమౌంట్ మాత్రమే. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, సింపుల్గా అయితే క్రోమ్లోకి వెళ్ళి www.icicibank.com అని అయితే సెర్చ్ చేయండి. లేకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు అయితే ఈ సైట్కి వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందికి ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకైతే సెక్షన్లో సేవింగ్ అకౌంట్ అనేది మనకైతే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అప్లై నౌ అనేది మనకు కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసినట్టు మనకి ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఇన్స్టెంట్ అకౌంట్ అని. ఇక్కడైతే 2 కేటగిరీలు ఉన్నాయి గైస్, ఇన్స్టెంట్ అకౌంట్ అండ్ ఇన్స్టెంట్ సేవింగ్ అకౌంట్, ఎఫ్డి అకౌంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ గైస్. ఎఫ్డి అకౌంట్కి నార్మల్ అకౌంట్ కంటే కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి గైస్. ఎఫ్డి అకౌంట్లో కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ అకౌంట్లో కొన్ని తక్కువ ఉంటాయి. నేనైతే ప్రిఫర్ చేసేది ఇన్స్టెంట్ అకౌంట్ గైస్. ఎఫ్డి అకౌంట్ వద్దు. ఇన్స్టెంట్ అకౌంట్లో మనకు అప్లై నౌ అనేది కనిపిస్తుంది సెక్షన్, దాని అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దాని అయితే ట్యాప్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని అయితే అడుగుతుంది గైస్. మీ జెండర్ ఏంటి అని అడుగుతుంది. మీ జెండర్ మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ అడుగుతుంది. ఇక్కడ మీరైతే మీ యొక్క జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా జెండర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే నెక్స్ట్ వచ్చేసరికి మీ ఏజ్ అడుగుతుంది. ఈ అకౌంట్ వచ్చేసరికి ఓన్లీ 18+ గైస్, అంటే 18 years ఉన్న వాళ్ళకే. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే మీ ఇయర్స్ ఎన్ని ఉంటుంది, 19 అయితే 19, 20 అయితే 20 గైస్. డేట్ ఆఫ్ బర్తే కాదు, ఓన్లీ ఇయర్స్. మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అన్ని ఇయర్స్ అయితే అక్కడైతే పెట్టేసిన తర్వాత మీ మ్యారేజ్ స్టేటస్ అయితే అడుగుతుంది. అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అడుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆక్యుపేషన్ అడుగుతుంది. మీరు శాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే డిపెండెడా, అంటే మీరు ఎవరిపైన డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడైతే 3 కేటగిరీస్లో మీరైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని. నేనైతే డిపెండెడ్, అంటే డిపెండెడే ఎందుకని కూడా చూపిస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు సంబంధించి సెలెక్ట్ చేసుకున్నది డిపెండెడ్ అంటే హోమ్ మేకర్, అంటే ఇంట్లో ఉండేవాళ్ళు. రిటైర్డ్ అంటే ఏం పని చేయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు అంటారు. స్టూడెంట్ నేనైతే స్టూడెంట్ కాబట్టి నేనైతే డిపెండెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతుంది గైస్. అంటే మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, బిజినెస్ ద్వారానా లేకపోతే ఫండ్స్ ఫ్రమ్ ఫ్యామిలీ అదర్సా. మీకు ఈ 3 కేటగిరీస్లో ఏదో ఉంది గైస్. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారా, మీ పేరెంట్స్ లాగా ఇస్తారా, లేకపోతే అదర్స్ ఏదైనా చెప్పలేని దగ్గర నుంచి వస్తుందో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే మీ ఎడ్యుకేషన్ అడుగుతుంది. నేనైతే నా ఫ్యామిలీ మా పేరెంట్స్ అయితే మనీ ఇస్తారు కాబట్టి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. మీ గ్రాడ్యుయేట్ అండ్ అబోనా, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ అబో అంటే డిగ్రీ అయిపోయి ఉన్న వాళ్ళని గ్రాడ్యుయేషన్ అంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మీరైతే ఇంకా డిగ్రీ కన్నా తక్కువనే చదువుతున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, నేనైతే అండర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుని నేను ఇంకోటి వచ్చేసరికి ఇన్కమ్ రేంజ్ గైస్ అప్ టు 5 lakhs వరకు, అంటే 1,10,000 నుంచి 5 lakhs వరకు అయితే అప్ టు 5 lakhs కేటగిరీకి వస్తారు. 5 lakhs to 10 lakhs, 10 lakhs to 20 lakhs. ఇందులో మీరు రేంజ్ ఎంతో సెలెక్ట్ చేసుకుని. నాదైతే అప్ టు 5 lakhs గైస్, అంటే తక్కువనే ఉంటుంది. నా 20 lakhs, 20,000, 30,000 ఉంటుంది. కాకపోతే అప్ టు 5 lakhs అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను.
రెసిడెన్స్ అడుగుతుంది గైస్, మీరు ఇండియాలో ఉంటారా లేకుంటే అదర్ కంట్రీలో. మీరు ఇండియన్ అయితే రెసిడెన్స్ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని, లేదు నాన్ రెసిడెంట్ ఇండియన్ అందులో ఏదో ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కంటిన్యూగా దానిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసినట్టయితే ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఇప్పుడు సింపుల్గా అయితే మీ ఒక మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసేయండి. ఇప్పుడైతే నా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది గైస్. అంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ మేము చెప్పాను గైస్, మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే అక్కడైతే క్లియర్గా అయితే ఎంటర్ చేయండి. ఇలా మిస్టేక్ లేకుండా క్లియర్గా ఎంటర్ చేసినట్టు ఫర్దర్లో మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది, దానిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసిన ఇలాగ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అనేది దానిపై క్లిక్ చేసి అయితే మళ్ళీ వస్తుంది, తీసుకొచ్చి అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. కేర్ఫుల్గా అయితే చూసుకోండి గైస్, ఇవే చాలా ఇంపార్టెంట్. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఉంది గైస్, దాన్ని అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దాని అయితే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత అక్కడ టిక్ మార్క్ అలానే ఉంచేసి ప్రొసీడ్ అనేది దానిపై ట్యాప్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఏంటంటే సింపుల్గా అయితే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి కంపల్సరీగా ఉండాలి. ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ రాకపోతే రీసెంట్ పై ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎంటర్ చేసి కంటిన్యూగా దానిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, అలా చేసిన తర్వాత మీరైతే ఫుల్ కేవైసీ డాక్యుమెంట్ టైప్లో మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాం కదా, అదే కామన్గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టే మన ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ అనేది కనిపిస్తుంది. అలాగే నేమ్ అండ్ డెబిట్ కార్డ్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది కదా. అంటే మీకైతే వాళ్ళైతే అకౌంట్ తీసినందుకైతే మీకైతే డెబిట్ కార్డ్ అనేది షోర్గా ఇస్తారు. కాబట్టి డెబిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉండాలి, నిక్ నేమ్ ఉండాలా, మీ ఫుల్ నేమ్ ఉండాలా, సాంగ్ పేరు ఉండాలని ఉంటుంది. అక్కడైతే మీరైతే కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు గైస్. సింపుల్గా అయితే మీకు ఇష్టం వచ్చినట్టు పేరు అయితే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత చూజ్ యువర్ నామినీ అని అడుగుతుంది గైస్. అంటే ఇప్పుడైతే మనం ఇక్కడ ఏం చేయాలంటే మన నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి గైస్. మీ ఫాదర్ అయినా సరే, మీ మదర్ అయినా సరే, మీ బ్రదర్ ఎవరిదైనా ఇవ్వచ్చు. ఇప్పుడైతే సింపుల్గా అయితే మీ నామినీ అనేది ఉంది గైస్ ఆప్షన్. అక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంది గైస్. ఆ నామినీ ఉంది గైస్, ఆల్రెడీ ఫాదర్ నేమ్ అక్కడ వస్తుంది గైస్. ఇచ్చేసిన తర్వాత మీ డాడీ యొక్క నామినీగా ఎవరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే అడుగుతుంది, అది ఇచ్చేసిన తర్వాత మీ మదర్ నేమ్ అడుగుతుంది, అది ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంది గైస్, దాని అయితే ట్యాప్ ఇచ్చేసిన అలా. సో ఫ్రెండ్స్, అలా ట్యాప్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడైతే మీ అడ్రస్ అయితే అడుగుతుంది గైస్. అంటే ఇలాగ సింపుల్గా అయితే ఫస్ట్ లైన్లో అయితే ఆల్రెడీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని అయితే డిఫాల్ట్గా తీసుకుంటుంది. లైన్ 2 లైన్ 3లో మనకి ఏమన్నా అడిషనల్గా అడ్రస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఒక ఆప్షన్ అంతే గైస్, స్టార్ గుర్తు లేదు కాబట్టి అది అంత ఇంపార్టెంట్ కాదు గైస్. తర్వాత ఏం చేస్తారంటే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ తర్వాత మీ స్టేట్ ఉంటుంది గైస్, మీరు ఏ స్టేట్ ఆ స్టేట్ ఎంటర్ చేయండి. తర్వాత సిటీ అని ఉంటుంది, మీ దగ్గరలో ఏమైనా సిటీ ఉంటుంది, అది గిట్ట ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్ ప్లేస్ గైస్, అంటే మీరు ఎక్కడ పుట్టారో జన్మించాడో ఆ బర్త్ ప్లేస్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడైతే రెండు అయితే ఎస్ ఉన్నాయి కదా, అలానే ఉంచేసి కంటిన్యూగా దాన్ని అయితే ట్యాప్ చేసేయండి. సో ఫ్రెండ్స్, అలా ట్యాప్ చేసినది ఇక్కడైతే మనమైతే ఇంతసేపు ఎంటర్ చేసాం గైస్. ఇంత ఒక 5 minutes పాటు అయితే మనమైతే డీటెయిల్స్ ఎంటర్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది గైస్. మీ పేరేంటి, మీ జెండర్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీ అడ్రస్, ఇలాగ చాలా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది గైస్. ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకొని, లేకపోతే అక్కడ పక్కనే పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది గైస్. ఆ పెన్సిల్ సింబల్ పై ట్యాప్ చేసి అయితే ఎడిట్ చేసుకోండి. మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇవన్నీ కరెక్ట్ ఉన్న చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. అంతకుముందు అయితే ఇక్కడైతే మంత్లీ బ్యాలెన్స్ అని గైస్. అంటే మనం మంత్లీ ఎంత బ్యాలెన్స్ రిక్వైర్ చేయాలనుకుంటే, ఇది వచ్చరికి కార్పొరేట్ ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి 10,000 రూపీస్ వరకు అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలా మీరు మెయింటైన్ చేయగలుగుతారని అయితే కంటిన్యూ కొట్టండి. సో ఫ్రెండ్స్, నేను మెయింటైన్ చేశాను కాబట్టి కంటిన్యూ కొట్టాను. మీరు కూడా మెయింటైన్ చేయకపోయినా సరే కంటిన్యూ కొట్టండి గైస్. ఎలా అంటే నేను నెక్స్ట్ చెప్తాను. అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో మీకైతే అక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ కాడ టిక్ ఇచ్చేసాను గైస్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉంది, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఫైనల్గా అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడైతే ఎంటర్ చేయండి. రాకపోతే రీసెంట్ ఓటీపీ అని దానిపై ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ వస్తుంది, తీసుకొచ్చి అయితే సింపుల్గా అయితే ఎంటర్ చేసేయండి, కంటిన్యూ కొట్టేయండి. సో ఫ్రెండ్స్, కంటిన్యూ కొట్టినట్టయితే ఇక్కడ వచ్చాకైతే మీ అకౌంట్లోకి ఫండ్స్ యాడ్ చేయమని అడుగుతుంది గైస్. అంటే మనం కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఫండ్స్ యాడ్ చేయాలి షూర్గా అని అయితే మనల్ని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ అమౌంట్ మనం 2,000 నుంచి 50,000 రూపీస్ వరకు అయితే ఎంతైనా అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడే చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీకు వద్దు నేను ఇప్పుడు యాడ్ చేయండి, నేను ఫర్దర్లో యాడ్ చేస్తాను అనుకుంటే అక్కడ స్కిప్ బటన్ దానిపై ట్యాప్ చేయండి. ఎలా యాడ్ చేయాలి సింపుల్గా అంటే ఇలాగ యూపీఐ ఐడి, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, స్కిప్ బటన్ పై ట్యాప్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్,
హియర్ యువర్ ఇన్స్టెంట్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది. ఫండ్ యువర్ అకౌంట్ యూజింగ్ MIPS అండ్ నిఫ్ట్ అండ్ యూజింగ్ ఎక్సెట్రా అని మనకు కనిపిస్తుంది. అంటే మీకైతే అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చాక బ్రాంచ్ నేమ్ కనిపిస్తుంది. మీరు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ బ్రాంచ్ నేమ్ చూపిస్తుంది. అలాగే IFSC కోడ్ గిట్ట మీకు చూపిస్తుంది అక్కడనే. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి చూపిస్తుంది గైస్. అండ్ అలాగే పాస్వర్డ్ గైస్, యూజర్ ఐడి ఉన్నప్పుడు పాస్వర్డ్ కావాలి కాబట్టి అక్కడ మీకు జనరేట్ నవ్ ఉంది, దానిపై ట్యాప్ చేసి అయితే మీరు నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఈ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకున్నాము, ఇంటర్నెట్లో యూజ్ చేసుకున్నాం కాబట్టి యువర్ అకౌంట్ ఈజ్ ఓపెన్ విత్ ఆన్లైన్ ఫుల్ KYC అని మనకైతే కనిపిస్తుంది. అంటే మనం ఆన్లైన్లో ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మనకైతే 2 లిమిటేషన్స్ ఉంటాయి గైస్. అదేంటంటే 2 lakhs నుంచి మనమైతే ట్రాన్సాక్షన్స్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసరికి మన అకౌంట్లో ఓన్లీ 1 lakh rupees వరకు అయితే మనైతే అమౌంట్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. కాకపోతే ఇవి 2 లిమిటేషన్స్ ఎప్పుడు పోతాయంటే ఈ ICICI బ్యాంక్ తరపు నుంచి ఒక ఏజెంట్ అనేది మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యి మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఫుల్ KYC డన్ అయినప్పుడు మనకైతే ఈ 2 లిమిటేషన్స్ కూడా పోతాయి కదా. ఈ 2 లిమిటేషన్స్ పోయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే ఫుల్గా మనం అయితే ఈ అకౌంట్ యాక్సెస్ చేయగలుగుతాం. మనకి ఎలాంటి లిమిటేషన్స్ అనేవి అయితే ఉండవు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే డౌన్లోడ్ ఫామ్ ఉంటుంది. ఫర్దర్ ఏమైనా అవసరం వస్తే రావచ్చు కాబట్టి అయితే డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంత సింపుల్ అయితే మీరైతే ఈ ICICI బ్యాంక్లో అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక చెప్పాను కదా గైస్, 5,000 10,000 ఇప్పుడే యాడ్ చేయవద్దు. మీరు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకన్నానంటే మీరు జస్ట్ నాకు అకౌంట్ ఉంటే చాలు, నేను దాన్ని వాడను అనుకున్న వాళ్ళైతే యాడ్ చేయకండి. ఎందుకంటే మీరు అకౌంట్లో జస్ట్ వాళ్ళు 10,000 రూపీస్ అనేది లిమిట్లో పెట్టారు, మీరు 5,000 యాడ్ చేశారు అనుకున్నానే వాళ్ళైతే మంత్లీ అయితే కట్ చేస్తున్నారు గైస్, ఫైన్ లాగా. ఎందుకంటే మీరు 10,000 మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. ఈ వీడియో అయితే మీకు డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ICICI బ్యాంక్లో ఇన్స్టెంట్గా ఫ్రీగా అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ టెక్ మందరికి అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి గాయస్.